miss the morning glaze. But హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు లక్ష్మి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు డే 3 ఆఫ్ హోస్టన్ ట్రిప్ అనమాట. ఇప్పుడే హెలికాప్టర్ రైడ్ అయింది. సో నెక్స్ట్ మేము గాల్స్టన్ ఫెర్రీ రైడ్కి వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, అదంతా క్యూ అనమాట ఫెర్రీ రైడ్కి. మేమైతే 1 అవర్ వెయిట్ చేసాము. లాంగ్ వీకెండ్ కాబట్టి ఇంత టైం పట్టింది. నార్మల్గా అయితే ఒక 15 మినిట్స్ అంతే పడుతుంది అనమాట, ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ ఆల్మోస్ట్ మా టర్న్ వచ్చేసింది. సో అక్కడ చూసారు కదా, ఈ కార్స్ అన్నీ ఏంటంటే ఐలాండ్ నుంచి బ్యాక్ వచ్చేవన్నమాట. అక్కడ టోటల్గా 3-4 తిరుగుతుంటాయి అనమాట ఫెర్రీస్. కొన్ని 2 ఫెర్రీస్ వచ్చేసి మనం తీసుకెళ్తాయి, 2 ఫెర్రీస్ అనేది ఇటు సైడ్ బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. ఇది ఫ్రీ సర్వీస్. మెయిన్లీ మన లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. మేము కార్ని ఇట్లా ఫెర్రీలో డ్రాప్ చేసి మేము ఉండాలి అని చెప్పేసి వెళ్ళాము. నేను ఇదివరకు ఫెర్రీస్కి వెళ్ళాను, కానీ ఇంత పెద్ద ఫెర్రీకి అయితే వెళ్ళలేదన్నమాట. చిన్న వెళ్ళాము, అది కూడా కార్స్ కాదు, జస్ట్ మనమే వెళ్తామన్నమాట. బాలీలో చూశాను నేను అది బేసిక్గా. ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసేసి కిందకి దిగాము. సన్నీ అయితే ఫుల్ ఉన్నింది ఎండ, చాలా అంటే చాలా 100 degrees ఉన్నింది ఆల్మోస్ట్. ఇంకా ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతుంది, మళ్ళీ ఇంకా వింటర్ వస్తే కష్టం అవుతుంది అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ జస్ట్ కార్, ఇది ఫెర్రీలోనే కార్ పార్క్ చేసాము. స్టార్ట్ అయిపోయింది ఫెర్రీ. ఇంకా నెక్స్ట్ పైకి వెళ్తున్నాం అనమాట. పైన కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది, అక్కడ స్టెప్స్ ఉంటాయన్నమాట. మనం హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇలా ఉంటుందన్నమాట. చాలామంది కూడా కింద పార్క్ చేసి పైకి వచ్చేసి చూస్తుంటారు మొత్తం వ్యూని. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా హైట్ నుంచి చూస్తున్నట్టు అనిపించింది, చాలా పెద్దదిగా అనిపించింది. వాష్రూమ్స్ కూడా లోపలే ఉంటాయి, యూస్ చేసుకోవచ్చు మనకు అవసరం అయితే. ఇక్కడ జస్ట్ ఓకే, ఫొటోస్ తీసుకునే అంత కూడా లేకుండా ఉండే, అంతునింది సన్నీగా. ఓకే, వీడియోలో ఉన్న క్యాప్చర్ చేద్దాము ఇట్లా నలుగురం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఇంకా మేము జస్ట్ అట్లా చూస్తున్నాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మెయిన్ ఇషాని, ఈవెన్కి ఇంకా తెలియదు కదా. చూసారా కింద ఇట్లా ఉంది కదా, ఫస్ట్ కార్ చూసారు కదా, అదే మా కార్ అనమాట. వాటర్ కూడా కొంచెం గ్రీనిష్గా స్కై బ్లూ కలర్లో చాలా బాగుంది. ఇది ఇన్సైడ్ అనమాట. ఇన్సైడ్ నుంచి కూడా హ్యాపీగా ఏసీలో ఉండి మనం చూడొచ్చు. అవుట్ సైడ్ జస్ట్ వ్యూ కావాలంటే అక్కడ ఉండొచ్చు అనమాట. కానీ చాలా సన్నీగా ఉందని చెప్పేసి కిడ్స్ ఉన్నారని లోపలికి తీసుకొచ్చేసాను నేను. లోపల పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. ఆ మిర్రర్లో నుంచి మనము ఓషన్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ యువన్ బాబు క్లాప్స్ కొడుతున్నాడు. ఇషాన్ వాష్రూమ్ వెళ్ళుండే, ఇషాన్ సుధాకర్. సో నేను ఇవన్ వచ్చేసి జస్ట్ అట్లా నిల్చునేసి బీచ్ని చూస్తున్నాం అనమాట. ఇవన్ బాబు కూడా చాలా కోఆపరేట్ చేశాడు త్రూ అవుట్ ద జర్నీ. చూసారు కదా, దీన్ని డాల్ఫిన్స్ ఓషన్ అని కూడా అంటారట. ఈ రైడ్లో డాల్ఫిన్స్ చాలా కనిపిస్తాయని చెప్పేసి అన్నారు. నా లక్కేమో కానీ నాకైతే కనిపించలేదు. కానీ ఇషాన్ చూశాడు, సుధాకర్ కూడా చూశాడు అనమాట. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది ఇలా అయిపోతాయి కదా, నేనైతే చూడలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మేము గెట్ డౌన్ అయిపోయి ఐలాండ్లోకి వచ్చేసాము. ఈ ఐలాండ్లో చాలా రకాల బీచెస్ ఉంటాయి అన్నమాట. మాకైతే నియర్ బై ఓకే క్రిస్టల్ బీచ్ ఉంది, వెళ్ళి చూద్దాము అని చెప్పేసి దానికి వెళ్తున్నాము. సో సైడ్ నుంచి ఇట్లాగా బోర్డ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇవన్నీ హౌజెస్, మొబైల్ హౌజెస్ అనమాట ఇవన్నీ. మేబీ ఇక్కడ బీచ్కి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మొబైల్ హౌజెస్ పెట్టారనుకుంటా. ఇదే క్రిస్టల్ బీచ్. ఇక్కడంతా శాండ్ ఉంటుంది, శాండ్లో కార్స్ అన్నీ వెళ్తాయన్నమాట. కొన్ని కార్స్ స్ట్రక్ అవుతున్నాయి అనమాట. మాకు భయం ఉండే, అయ్యో మా కార్ ఏమైనా స్ట్రక్ అవుతుందా ఏంటి అని చెప్పేసి. సో ఈ బీచ్ దగ్గరే కార్ని పార్క్ చేసుకునేసి ఎంజాయ్ చేస్తారనమాట అందరు ఇక్కడ ఐలాండ్లో. మీరు చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. లాంగ్ వీకెండ్ అవ్వడంతో ఇక్కడ వాళ్ళు బీచెస్లో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మార్నింగే వచ్చేసి సమ్ ఫుడ్ తెచ్చేసుకునేసి ఒక టెంట్ వేసుకొని మ్యూజిక్ పెట్టుకొనేసి ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది అనమాట పార్కింగ్కి. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే మేము అనుకున్నాము ఏదో ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం, చాలా సన్నీగా ఉంది. అండ్ దెన్ మేము టెంట్ కూడా తెచ్చుకోలేదు, అంబ్రిల్లా కూడా తెచ్చుకోలేదు అనమాట. జస్ట్ అలా వెళ్ళి చూసేసాము. చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇషాన్ కూడా అమ్మ నేను ఇక్కడ ఆడుకుంటాను అని చెప్పేసి. మేమైతే బకెట్స్ అవేం తీసుకురాలేదు. మాకు ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లాన్ ఉంది వాటర్ వాల్ది, దానికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇట్లాగా మేము 1-2 ఫొటోస్ తీసుకునేసి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఫుల్ పార్టీ వైబ్ ఉంది నిజంగా. ఫ్లోర్ మేము
మియామిలో చూసాం కదా, మియామిలో కంటే ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టు పార్టీ టైప్ కల్చర్ అనిపించింది. చూసారా, అందరూ ఫ్లాగ్స్ పెట్టేసి అలాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. అసలుకి వెకేషన్ ఫీలింగ్ అనిపించింది మాకు కూడా. కానీ మన వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారనమాట, చాలా తక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్సే అనమాట. సో మేము అలాగా వచ్చేసి ఇంకా ఓకే చాలు బ్యాక్ వెళ్దామని చెప్పేసి ఇది రిటర్న్ లైన్లో ఉన్నాము. రిటర్న్ అప్పుడు 15 మినిట్సే ఉన్నాం, తక్కువే అనమాట. ఇప్పుడు లోపల మళ్ళీ పార్క్ చేసేసి కార్ని జస్ట్ చెక్ చేసి చూస్తున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ ఎగ్జైట్మెంట్ అలా ఉండింది, ఫొటోస్ వీడియోస్ అది ఇది అని చెప్పేసి. వచ్చేటప్పుడు కొంచెం కూల్గా అలాగా ఓకే అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. మొత్తము పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా పెద్ద పెద్ద టర్బైన్స్లా ఉన్నాయి కదా, అవి ఎందుకు యూజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. సో సుధాకర్ని అడిగితే చెప్పాడనమాట, అవి మన ఫెర్రీని పార్క్ చేయడానికి వాటిని యూజ్ చేస్తారు, అవి ఉండే మిడిల్లోనే దీన్ని పార్క్ చేయాలి అని చెప్పేసి. అక్కడ సీ ఈగల్స్ కూడా చాలా ఉన్నాయి. సీగల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, వాటిని సీగల్స్ అంటారనమాట. వైట్ వాటిని ఫ్లై అవుతున్నాయి కదా అవి. సో సీగల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈసారి అయితే నాకు డాల్ఫిన్ కనిపించింది అనమాట. నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకునేలోగా అది కనిపించలేదు. సో జస్ట్ చూశానమాట. చూసారా ఎన్ని సీగల్స్ ఉన్నాయో ఇవి. అదే చాలా బాగున్నాయి. స్కై కూడా మంచిగా క్లియర్గా ఉంది అని చెప్పి అనిపించింది. సో ఈసారి ఫ్రంట్ సైడ్ వచ్చి నిలబడామన్నమాట. ఆ ఫ్రంట్లో కూడా స్టార్టింగ్లో మనం నిలబడొద్దు అని చెప్పేసి అక్కడ ఒక థ్రెడ్ వేసి ఉంటారు.